perfume review చేసేద్దామా? So let's get into the video. So hello guys, I'm Anvita and welcome to my channel Anvi's World. ఇక్కడైతే వీటి బాక్స్ పోయింది. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత బాగా డిజైన్ చేసి ఇచ్చారు బాక్స్ ప్లస్ పర్ఫ్యూమ్స్. బట్ నో ప్రాబ్లం, ఆ రోజు నేను వీడియో తీసుకున్నా, అది ఆల్రెడీ మినీ వ్లాగ్లో కూడా ఉంది. సో చూసేయండి. దిస్ ఈస్ ది బాక్స్, ఎంత క్యూట్గా ఉంది కదా. సో లెట్స్ రివ్యూ ది పర్ఫ్యూమ్స్. సో ఫస్ట్ పర్ఫ్యూమ్, ఇది నా ఫేవరెట్ కలర్ అండ్ ఆల్సో అమాంగ్ ది 3 దిస్ ఈస్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్ టూ. అండ్ చిన్న టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మల్టిపుల్ పర్ఫ్యూమ్స్ టెస్ట్ చేసేటప్పుడు క్యాప్లో మనం టెస్ట్ చేస్తే బెటర్, మిక్స్ అయిపోకుండా ఉంటుంది అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా బాగా తెలుస్తుంది. అయితే పర్సనల్గా స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ అంటే ఇష్టం, సో నాకు అందుకే ఇది నచ్చింది. ఇది కూడా చాలా లాంగ్ లాస్టింగ్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, దిస్ ఇస్ డాన్ గ్లో. అండ్ ఈ పర్ఫ్యూమ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా లాంగ్ లాస్టింగే, బట్ వెన్ కంపేర్ టు ఫస్ట్ వన్ ఈ స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్, ఇది మీడియం ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. కమింగ్ టు లాస్ట్ వన్, ఇట్ ఈస్ మిడ్ నైట్ స్పార్క్. దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా మైల్డ్గా ఉంటుంది. ఐ థింక్ చాలా మంది ప్రిఫర్ చేసేది కూడా మైల్డ్ ఫ్రేగ్రెన్స్నే, బికాస్ అంత స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ రాదు, అవతల వాళ్ళకి మనకి ఇబ్బంది ఉండదు ఫ్రేగ్రెన్స్ వల్ల. అండ్ ఆల్సో రొటీన్ వేర్స్ కూడా మనం వేసుకోవచ్చు, లైక్ ఆఫీసెస్ అండ్ కాలేజెస్ ఎక్సెట్రా. లైక్ ఇలా ఫార్మల్ వేర్స్కి అయితే ఈ మైల్డ్ పర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది. ఈ 3 పర్ఫ్యూమ్స్ నాకు జస్ట్ 150కి మాత్రమే వచ్చింది. ఫస్ట్ నేను ఇలా షాక్ అయ్యా, బట్ వర్త్ ఇట్. నేను ఇదైతే ఆఫ్లైన్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇన్ కేస్ ఎవరైనా వైజాగ్లో ఉంటే సిఎంఆర్ సెంట్రల్లో అండ్ మ్యాక్స్లో తీసుకున్నాను నేను ఇది. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్లో మీకే ఫ్రేగ్రెన్స్ అంటే ఇష్టం? మైల్డ్, మీడియం ఆర్ స్ట్రాంగ్? ప్లీజ్ డూ కమెంట్. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.